ఈ నెల 22న బీసీ సింహ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జరిగే కార్యక్రమాన్ని హైకోర్టు ఆదేశానుసారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీ సమస్యలే అజెండాగా సభలో ప్రసంగాలు ఉంటాయన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సభను నిర్వహిస్తున్నామన్నారు రామచంద్ర యాదవ్. సింహగర్జన బహిరంగ సభ ఈ ఆదివారం 22వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనుకున్నప్పటికీ కూడా గౌరవ హైకోర్టు వారిచ్చిన ఆదేశానుసారము 3 గంటల కాల పరిమితికి పరిమితం చేయడం జరిగింది. ఈ 3 గంటల సమయంలో మొదటగా ఏదైతే కులదేవతలు ఉన్నారో ఆ కులదేవతల యొక్క ఆరాధన కార్యక్రమము, పూజా కార్యక్రమంతో పాటు ప్రధానంగా శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత ఈ కార్యక్రమానికి హాజరయ్యే పెద్దల యొక్క సందేశాలు, అదేవిధంగా వారి ప్రసంగం తర్వాత బీసీల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీసీల యొక్క డిమాండ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఎజెండాతో చేస్తున్నాం కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల నుండి కూడా ప్రజలు హాజరవుతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో